ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నల్లపోతుల. ఈరోజు మనం రాయచోట్లో అయితే ఉన్నాం అనమాట. రాయచోట్లో మనకు ఇది సెకండ్ వీడియో. ఈ సంవత్సరం మనకు ఒక 1 month 1.5 ముందు మనకు వైట్ విగ్రహాలు అయితే వీడియో తీసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా విగ్రహాలకి 80% వరకు అయితే అయిపోయింది. లోయెస్ట్ ఫీట్ వచ్చేసి మనం 5 to 6 వరకు అయితే ఉంటుంది. హైయెస్ట్ ఫీట్ వచ్చేసి మనకు 13 feet వరకు అయితే ఉంటుంది. దాంతో కూడా మనకు లాల్ బాగ్ రాజా మోడల్ అయితే ఉంది. నేను పొద్దుటూరులో కూడా కడపలో కూడా ఎక్కడ చూడలేదన్నమాట. విగ్రహం అయితే సూపర్ అయితే నచ్చింది. ఇంకా ఆలోచన లేకుండా పిన్ టు పిన్ అయితే చూపిస్తాను. కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లొకేషన్ కూడా చూపిస్తాను. ఇక్కడికి డైరెక్ట్ వచ్చి విజిట్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో కూడా నేను లొకేషన్ లింక్ అయితే ఇస్తాను అనమాట. లొకేషన్ లింక్ క్లిక్ చేస్తే ఉండే ప్లేస్కి అయితే వస్తారు. లేదా ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే డిస్ప్లేలో అన్న నెంబర్ కూడా అయితే ఇస్తాను. ఫోన్ చేసి అయితే కనుక్కోండి. ఇంకా ఆలోచన లేకుండా లొకేషన్ చూపించేసి పిన్ టు పిన్ లోపలికి పోయి విగ్రహాలు అయితే చూద్దాం. ఇదే అనమాట మనకు షెడ్కు పోయేదానికి రూట్ అనమాట. మనకు చూపిస్తాను. షెడ్ మన గేట్ అయితే కొద్దిగా అడ్డం ఉందన్నమాట. సో ఇదే అనమాట మనకు విగ్రహాలు కూడా కనబడుతున్నాయా. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు ఇది రాయచోట్ నుంచి కదిరిగిపోయే రూట్ అంట. ఇది రాయచోట్ నుంచి కదిరిగిపోయే రూటు మనకు గ్రూప్ టీటెట్స్ పక్కలోనే ఈ షెడ్ అయితే ఉంటుంది అనమాట. అంటే నియర్ బై షెడ్ అయితే ఉంటుంది. సో ఎవరైనా వచ్చి విజిట్ చేయాలనుకుంటే మనకు డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ లొకేషన్ లింక్ కూడా ఇచ్చాను. మనకు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి అయితే వచ్చేస్తారనమాట. సో ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనం లోపలికి వచ్చేస్తే మనకు ఇక్కడ ఒక షెడ్ అన్నలాగా ఇక్కడ ఒక షెడ్, దీని బ్యాక్ సైడ్లో ఇంకో షెడ్ అయితే ఉందన్నమాట. సో ఇలా 3 షెడ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకైతే స్టార్టింగ్లోనే ఒక విగ్రహం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో నచ్చుతుంది. నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది. మనకు మూచికుని పైన గణేశుడు అయితే కూర్చున్నాడు. గణేశుడు కూడా చాలా మంచిగా అయితే గంభీరంగా చాలా మంచిగా అయితే కనపడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి కిరణాల టైప్ ఆర్చ్ అయితే వచ్చింది అనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10-11 feet వరకు అయితే వస్తుంది పైన కిరణాల వరకు. విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకు మూషికుడు కూడా మనకు లడ్డు పట్టేసుకుని అయితే మూషికుడు అయితే ఉన్నాడు. మూషికుడి మీద మనకు గణేశుడు అయితే కూర్చోన్నాడు అనమాట. ఇది ఒక మోడల్ కూడా మనకు ఈ రాయచోట్లో అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు దీంతోనే చాలా కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇది ఇక్కడ కూడా మనకు ఒక కలర్ డిఫరెన్స్ అయితే ఉంది. సేమ్ మోడల్ బట్ కానీ కలర్ డిఫరెన్స్. దాని తర్వాత అక్కడ ఒక మోడల్ అయితే కనబడుతుంది. అంటే అదే మోడల్ బట్ కానీ కలర్ డిఫరెన్స్. సో దీంతో కూడా మనకు చాలా కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకు ఇక్కడ ఒక మోడల్ అయితే కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు శివాజీ ఛత్రపతి వచ్చేసి మనకు జెండా పట్టేసుకుని అయితే ఉన్నాడు. మనకు బ్యాక్గ్రౌండ్లో శివాజీ ఛత్రపతి అండ్ అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేస్తే గుర్రాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ మనకు గుర్రాలు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో అండ్ అలాగే పైన జెండా వచ్చేసి మనకు శివాజీ ఛత్రపతి బ్యాక్గ్రౌండ్లో అయితే వచ్చాడు. సో మనకు గణేశుడు ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తే గణేశుడు కూడా చాలా మంచిగా అయితే ఉన్నాడు. చేతులు కూడా 4 చేతులు అయితే వచ్చాయి. గంభీరంగా అయితే ఉన్నాడు గణేశుడు. చాలా బాగున్నాడు. కొద్దిగా లైటింగ్ మీద మీకు సరిగ్గా కనపడలేదేమో. ఇక్కడ దగ్గరికి వచ్చి చూస్తే పెయింటింగ్ కూడా చాలా మంచిగా అయితే వచ్చింది. చూసారు కదా, ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 11 feet వరకు అయితే ఉండొచ్చు. బట్ కానీ స్టైల్ మటుకు ముంబై స్టైల్ అయితే కనబడుతున్నాడు గణేశుడు. చాలా బాగుంటే చాలా బాగున్నాడు. దీంతో మనకు కలర్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఒక కలరు అండ్ అలాగనే ఇక్కడ ఒక కలరు మీరే చూసుకోవచ్చు. పంచె కూడా మనకు తర్వాత వచ్చేసి మనకు అక్కడ ఒక కలర్ అనమాట. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసిన తర్వాత చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకు ఒకే మోడల్లోనే మనకు చాలా కలర్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి. సో ఇదే మోడల్ బట్ కానీ కలర్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ చూడండి క్లారిటీగా అయితే కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకు శివాజీ ఛత్రపతి అండ్ అలాగనే మనకు జెండాలు గుర్రాలు అయితే వచ్చాయి. సో ఇది ఒక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. చెప్పాను కదా ఒక 10 to 11 feet వరకు అయితే రావచ్చు అనమాట. ఈ హైట్లు కూడా నా అందాజు అయితే చెప్తున్నా. తర్వాత వచ్చేసి మనకు ఇటు సైడ్ లాస్ట్ రోలోకి వెళ్ళిపోతే రామున్ టైప్ అయితే మనకు గణేష్ అయితే ఉన్నాడు అనమాట. చేతిలో బాణం పట్టేసుకొని చాలా అంటే చాలా బాగున్నాడు. చాలా మంచిగా అయితే ఉంది. ఈ విగ్రహానికి ఇంకా కళ్ళు వరకు అయితే జరుగుతుంది. విగ్రహానికి టోటల్ కళ్ళు వరకు అయితే జరిగింది. ఈ మోడల్కి కళ్ళు వరకు అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూపించిన ప్రతి మోడల్కి మనకి ఇంకా కళ్ళు బొట్టు అయితే అవ్వలేదు. సో ప్రస్తుతానికి అయితే మనకి ఇది ఒక్క మోడల్కి కళ్ళు అయితే జరుగుతున్నాయి. చూడండి మనకి ఇది చేతిలో బాణం పట్టేసుకుని అయితే గణేశుడు అయితే ఉన్నాడు. ఇది కూడా మనకు గణేష్ వచ్చేసి మనకు ఒక సోఫాలో కూర్చున్నట్టుగా మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. చూసారంటే బాగా క్లారిటీగా చూపిస్తాను చూడండి. మన గణేశుడు వచ్చేసి మనకు గణేశుడు 4 చేతులు అయితే వచ్చాయి. అండ్ కళ్ళు కూడా చాలా మంచిగా అయితే పెడుతున్నారు. చూసారు కదా. సో మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు బాణాలు అయితే వచ్చాయి. అండ్ అలాగనే మనకు చేతిలో ఒక బాణం పట్టేసుకొని అయితే గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. సోఫాలో కూర్చొని చాలా మంచిగా అయితే ఉంది. గణేశుని ప్రత్యేకత ఏంటంటే ఇంకోటి మెల్లో దండ వచ్చింది చూసారు కదా, పూల టైపు. ఇది కూడా చాలా మంచిగా అట్రాక్షన్ అయితే చేస్తుంది కళ్ళకు. దీంతో మనకు చాలా కలర్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి. సో ఇలా మనకు ఇక్కడ ఒక మోడల్ అంటే అదే మోడల్ బట్ కానీ కలర్ డిఫరెన్స్, ఇది కలర్ డిఫరెన్స్ అండ్ అలాగనే మనకు అది కలర్ డిఫరెన్స్. ఇలా ఈ రో అంతా ఆ లాస్ట్ వరకు సేమ్ మోడల్ బట్ కానీ కలర్ డిఫరెన్స్ అనమాట. తర్వాత వచ్చేసి మనకు సింగిల్ గణేశుడు ఒకటి కనబడుతున్నాడు. మనకు సింగిల్ గణేశుడు ఎటువంటి ఆర్చ్ లేకుండా ఎటువంటి బ్యాక్గ్రౌండ్లో ఏం లేకుండా సింగిల్ గణేశుడు అయితే కనబడుతున్నాడు. మనకు కిరీటంలో కూడా చూసారు కదా, మళ్ళీ ఇంకొక గణేశుడు అయితే వచ్చాడు. చాలా బాగా కనబడుతుంది. డిజైన్ కానీ కలరింగ్ కానీ గోల్డ్ కలర్ అయితే వేసి పెట్టారు. మన గణేష్ వచ్చేసి మనకి ఇటు సైడ్ 2 హంసలు అయితే వచ్చాయన్నమాట. హంసలు కాదు సారీ, నెమళ్ళు అయితే వచ్చాయి. ఇటు సైడ్ 2 నెమలు వచ్చి మధ్యలో మనకు గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. చాలా బాగా కనబడుతున్నాడు సింగిల్ గణేశుడు. చాలా సిట్టింగ్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. చూసారు కదా. సో ఇదొక మోడల్ కూడా మనకు ఈడ రాయచోట్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 feet వరకు అయితే రావచ్చు గణేశుడు. ఇట్లా వెడల్పు అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఉన్నాడు. 5 feet వరకు ఇటు వెడల్పు అయితే ఉంటాడు. తర్వాత వచ్చేసి మనకు
సేమ్ మోడల్ బట్ కానీ కలర్ డిఫరెన్స్ అనమాట. టోటల్గా మనకు రెడ్ కలర్ అయితే వేసి పెట్టారు. కలర్ చూడండి ఒకసారి. సో సేమ్ మోడల్ బట్ కానీ ఏమంటే కలర్ డిఫరెన్స్ అనమాట. ఒకటే కలర్ పైనుంచి కింద వరకు రెడ్ కలర్ ఇచ్చి మనకు గోల్డ్ కలర్ అయితే వర్క్ అయితే జరిగింది. కళ్ళు కూడా అయిపోయింది, బొట్టు కూడా అయిపోయింది. మోడల్కి చూసారు కదా ఎంత మంచిగా కనబడుతుందో. సో తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే కనబడుతుంది. మనకు ఒక సోఫాలో కూర్చున్నట్టు అటు సైడ్ ఇటు సైడ్ రెండు దిండులు అయితే వచ్చాయి. దిండుల మధ్యలో మనకు గణేష్ కూర్చొని అయితే ఉన్నాడు. గణేష్ కూడా సింగిల్ గణేషుడు ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా చిన్న ఆర్చ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూసారు కదా చిన్నగా ఆర్చ్ అయితే వచ్చింది. ఆర్చ్ ముందర మనకు గణేషుడు సింగిల్ గణేషుడు అయితే కూర్చున్నాడు. ఈ గణేషుని ప్రత్యేకత ఏంటంటే మనకు గణేషునికి 6 చేతులు అయితే వచ్చాయి. చూసారు కదా ఎంత మంచిగా కనబడుతున్నాడో. 6 చేతులు అయితే వచ్చాయి. సో ఇదొక మోడల్ కూడా మనకు ఈ రాయచోట్ల అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. 8.5 9 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. తర్వాత వచ్చేసి మనకు గరుడ మోడల్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది గరుడ మోడల్ కూడా మనకు. ఈ గరుడ మోడల్ కూడా మనకు ఈ షెడ్లో అయితే అవైలబుల్ ఉంది. గరుడుని వచ్చేసి మనకు పాములు చుట్టుకొని అయితే ఉంటాయి. ఆ గరుడు వచ్చేసి మనకు ఆ పామును పట్టుకొని అయితే ఉంటాడు. ఆ గరుత్వంతుని పైన మనకు గణేషుడు కూర్చొని అయితే ఉంటాడు. ఆ గరుత్వంతుని బ్యాక్గ్రౌండ్లో మనకు ఇట్లా రెక్కలు అయితే వచ్చాయి. రెక్కల మీద కూడా మనకు లైట్ గణేష్ వాల్నెట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు పైన వచ్చేసి పాములు వచ్చాయి. అండ్ అలాగే ఇటు సైడ్ వచ్చేసి వరాహస్వామి కూడా మనకు గద పట్టుకుని అయితే చాలా మంచిగా అయితే కనబడుతున్నాడు. సో ఇదొక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 11 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. చాలా మంచిగా ఉంది. గరుత్వంతుని పైన మనకు గణేషుడు ఒక కాలు మీద కాలు పెట్టేసుకొని కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. చాలా బాగా కనబడుతుంది. దీంతోనే మనకు చాలా కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇలా. దీంతో మనకు చాలా కలర్ డిఫరెన్స్ అయితే ఉంది. దీనికైతే మనకు కళ్ళు అయిపోయినాయి. ఒకసారి చూడండి క్లారిటీగా. సో చూడండి మనకు గణేషునికి బొట్టు వరకు అయితే ఉంది. బట్ కానీ ఇంకా కళ్ళు వరకు అయితే అయిపోయింది. బొట్టు వరకు అయితే బాకీ ఉంది ఇంకా. సో ఇలా మనకు వరాహస్వామి వచ్చేసి ఇటు సైడ్ మనకు పాములు వచ్చేసి గణేషుడు అయితే మనకు కింద గరుత్వంతుని పైన అయితే కూర్చున్నాడు. ఆ పైన బ్యాక్గ్రౌండ్లో వచ్చిన పాము ఇట కింద గరుత్వంతులు అయితే పట్టుకున్నట్టు అయితే ఉందన్నమాట. సో ఇది ఒక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉంది. ఇది చెప్పాను కదా ఆల్మోస్ట్ ఒక 11 ఫీట్స్ వరకు అయితే వస్తుంది హైట్. తర్వాత వచ్చేసి మనకు చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ అలాగనే మనకు చాలా కలర్ వేరియేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి మన గణేషుడు వచ్చేసి శివుని రూపంలో అయితే ఉన్నాడు. మనకు ఇక్కడ ముందర నంది కనపడుతుందా, నంది రథం టైపు పాము వచ్చేసి పాము ఉంటే మనకు గాన్ టైప్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి క్లారిటీగా. సో ఇక్కడ కూడా మనకు పాము వచ్చింది. గణేషుడు వచ్చేసి మనకు టోటల్గా మనకు శివుని రూపంలో అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు శివుని వెనక అదే మన గణేషుని వెనక మనకు పాములు అయితే వచ్చాయి. ఇక్కడ మనకు త్రిశూలం కూడా అయితే వచ్చింది. సో మనకు గణేషునికి 4 చేతులు అయితే వచ్చాయి. చిన్న గణేషుడు అయినా చాలా మంచిగా అయితే కనపడుతున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత వచ్చేసి మనకు ఇందాక అటు సైడ్ చూపించాం కదా చిన్న ఆర్చ్లో గణేషునికి 6 చేతులు అయితే వచ్చాయని చెప్పేసి అదే మోడల్ అనమాట. ఏమంటే కలర్ డిఫరెన్స్. తర్వాత మనకు సింగిల్ గణేషుడు అయితే దండ మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సింగిల్ గణేషుడు అయితే ఉన్నాడు. మనకు గణేషునికి ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ మోడల్కి మనకు దండ అయితే వచ్చి ఉంటుంది అనమాట మెల్లో. ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఈ దండ ఇటు సైడ్. సో మనకు ఇది దండ మోడల్ అని అంటారు అనమాట. సో ఇదొక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. ఏమంటే వెడల్పు చాలా అంటే చాలా వెడల్పు ఉంది. ఇట్లా వెడల్పు చాలా ఉంది. దీని ద్వారా మనకు కలర్ డిఫరెన్స్. ఇంకా విగ్రహానికి మనకు కళ్ళు అవ్వలేదు, జస్ట్ బొట్టు వరకు అయితే జరిగింది. దీంతోనే మనకు ఆ లాస్ట్ వరకు అదే మోడలే అనమాట. ఇదొక మోడల్ అయితే కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి వచ్చినది. బ్యాక్గ్రౌండ్లో మనకు వెంకటేశ్వర స్వామి వచ్చినది. బ్యాక్గ్రౌండ్ జస్ట్ వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి ఫేస్ పైన కూడా మనకు దండ టైప్ అయితే వచ్చింది అనమాట. ఇది చూసారు కదా ఇట్లా దండ. సో మనకు దండ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో అటు సైడ్ ఇటు సైడ్ కొద్దిగా డిజైన్ వచ్చేసి ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు మనకు రెక్కలు అయితే వచ్చేసి వాళ్ళు మనకు పీక ఊపుతున్నట్టుగా మనకు ఈ మోడల్ అయితే కనపడుతుంది. సో మనకు కిందికి వచ్చేస్తే గణేషుడు ఒక కాలు మీద కాలు పెట్టేసుకొని ఒక సోఫాలో కూర్చున్నట్టు మనకి ఇటు సైడ్ ఒక దిండు అండ్ అలాగనే అటు సైడ్ ఒక దిండు వచ్చేసి గణేషుడు అయితే ఉన్నాడు అనమాట. ఈ గణేషుడు ఆల్మోస్ట్ ఒక 11 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. చాలా మంచిగా ఉంది. దీంతోనే మనకు కలర్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది మోడల్ అది మోడల్ ఇది 4 మోడల్ సేమ్ మోడలే బట్ కానీ కలర్ డిఫరెన్స్. సో ఇది కూడా మనకు సేమ్ మోడలే ఏమంటే కలర్ డిఫరెన్స్ అనమాట. పైన వెంకటేశ్వర స్వామి వచ్చినది. సో మనకు దాంతోనే మనకు ఇప్పుడు దాకా చాలా మోడల్స్ అయితే చూసాం. దాంతో కూడా మనకు కలర్ వేరియేషన్స్ కూడా చూసాము. తర్వాత వచ్చేసి మనకు ఇలా నందిరథం మీద గణేషుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. చేతిలో మనకు గద పట్టేసుకొని బ్యాక్గ్రౌండ్లో శివుడు తాండం ఆడుతున్నట్టుగా మనకి ఈ మోడల్ అయితే కనబడుతుంది. ఇటు సైడ్ వచ్చేసి మనకు 2 నందులు అయితే వచ్చాయి. నందులు రథం టైపు మనకు రథం తాగుతున్నట్టుగా నందులు అయితే ఉన్నాయి. ఆ రథం మీద మనకు గణేషుడు కూర్చొని అయితే అవైలబుల్ ఉన్నాడు. మనకు ఆ గణేషుని బ్యాక్గ్రౌండ్లో మనకు శివుడు నాట్యం ఆడుతున్నట్టుగా ఈ మోడల్ అయితే కనబడుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్ 8.5 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. చాలా బాగుంది. చేతులు గద పట్టేసుకుని అయితే ఉన్నాడు. గణేషునికి ఇంకా కళ్ళు బొట్టు వరకు అయితే బాకీ ఉంది. సో ఇలా మనకు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మనకు చెప్పాను కదా లోయెస్ట్ మనకు 5 ఫీట్స్ నుంచి హైయెస్ట్ ఫీట్ మనకు 13 ఫీట్స్ వరకు మనకు అన్న దగ్గర షెడ్లు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ మనకు కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకు సూర్యుడు వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ మనకు
ఇటు సైడ్ మనకు కృష్ణుడు అండ్ అలాగనే అటు సైడ్ వచ్చేసి మనకు రాముడు అయితే వచ్చాడు అనమాట. రాముడు కృష్ణుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చి సూర్యుని ఆర్చ్ అయితే వచ్చింది. మనకు కిరీటంలో కూడా వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే వచ్చింది. మనకు ముందరకు వచ్చేస్తే గణేశుడు అయితే మనకు నంది మీద కూర్చొని అయితే అవైలబుల్ ఉన్నాడు. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి దగ్గరికి వచ్చి విజిట్ చేయండి. కలర్ కూడా చాలా మంచిగా అయితే కనబడుతుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు అదే మోడల్. తర్వాత వచ్చేసి మనకు గరుడు పైన ఇంకొక మోడల్ కూర్చున్నట్టుగా మనకు గరుడు పైన గణేశుని నిలబడుకున్నట్టుగా ఈ మోడల్ అయితే కనబడుతుంది. కింద మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు గరుడు కాదు మూషికుడు అనమాట. మూషికుని పైన మనకు గణేశుడు కూర్చొని కనబడుతున్నట్టుగా ఈ మోడల్ అయితే కనబడుతుంది. చాలా బాగుంది. సింగిల్ గణేశుడు అయితే ఉన్నాడు. మనకు చేతిలో మనకు కత్తులు అవి పట్టేసుకొని సింగిల్ గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో మూషికుని పైన కాలు పెట్టేసుకొని అయితే ఉన్నాడు అనమాట. ఇదొక మోడల్ కూడా మనకు ఈ షెడ్లో అయితే అవైలబుల్ ఉంది. ఇందాక చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్లో శివుడు నాట్యం ఆడుతున్నట్టు మోడల్, అదే మోడల్ అనమాట. సో ప్రస్తుతానికైతే మనకు ఆల్మోస్ట్ ఒకే షెడ్లోనే ఎన్ని డిఫరెంట్ మోడల్ ఉన్నాయి చూసారు కదా. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు ఇంకో రోలోకి వెళ్ళిపోతే మనకు ఆ రోలో కూడా చాలా యూనిక్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా మంచిగా అయితే కనపడుతున్నాయి. చూపిస్తా క్లారిటీగా చూడండి. సో తర్వాత వచ్చేస్తే మనకు సింగిల్ గణేశుడు అనమాట. సెట్ చూపిస్తాను. ఇక్కడే సేమ్ మోడల్, ఇది కూడా సేమ్ మోడలే. చూపిస్తాను ఒకసారి చూడండి. మనకు సింగిల్ గణేశుడు అనమాట. ఈ ఇయర్ చాలా ట్రెండ్ అవుతుంది ఈ మోడల్. చెవులు పెద్దవి అయితే వచ్చి ఉంటాయి గణేశునికి. చెవులు పెద్దవి అండ్ అలాగనే మనకు తొండం మీద కూడా చాలా మంచిగా డిజైన్ అయితే వచ్చింది. తొండం కూడా చాలా పెద్దది. తొండం కిందకి వచ్చి అలా రౌండ్గా అయితే తిరిగేసి ఉంది. సింగిల్ గణేశుడు సిట్టింగ్ కూడా చాలా మంచిగా అయితే కనపడుతుంది. ఇదొక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. గణేశుని ప్రత్యేకత ఏంటంటే మనకు చెవులు పెద్దగా ఉన్నాయి అండ్ అలాగనే మనకు తొండం కూడా చాలా పెద్దగా వచ్చేసి తొండం మీద కూడా మంచిగా డిజైన్ అయితే వచ్చింది. సో ఇదొక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10 feet వరకు అయితే రావచ్చు హైట్. దాంట్లో మనకు చాలా కలర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. అదొక కలరు అండ్ అలాగనే బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది ఇదొక కలరు. సో ఇలా కలర్ వేరియంట్ కూడా ఉన్నాయి. తర్వాత వచ్చేస్తే మనకు నందులు అంటే మనకు నందులు అటు ఇటు నందులు వచ్చేసి గణేశుడు అయితే మనకు అవైలబుల్ ఉన్నాడు. గణేశుని బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా మంచిగా అయితే మనకు ఆర్చ్ కనపడుతుంది. చూసారు కదా. సో మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు మంచి ఆర్చ్ వచ్చేసి ఆర్చ్ ముందర మనకు గణేశుడు వచ్చేసి గణేశునికి అటు సైడ్ ఇటు సైడ్ 2 నందులు వచ్చేసి నందుల మధ్యలో గణేశుడు అయితే కూర్చున్నాడు అనమాట. ఈ మోడల్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 9 feet వరకు అయితే రావచ్చు. దీంతో మనకు ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మనకు అదే మోడల్. ఏమంటే చాలా కలర్ డిఫరెన్స్ ఉన్నాయి. చూపిస్తాను చూడండి. సేమ్ మోడల్ బట్ కానీ కలర్ డిఫరెన్స్ అనమాట. సో మీరు ఒకసారి ఇక్కడికి వచ్చినారంటే మీకు కనీసం మోడల్లోనే చాలా కలర్స్ అయితే నచ్చుతాయి. మనకు మోడల్స్ చాలా ఉన్నాయి. మోడల్స్లో కూడా మనకు చాలా కలర్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నా. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే కనబడుతుంది. మనకు ఏనుగు పైన శివాజీ ఛత్రపతి అయితే వచ్చాడనమాట. ఏనుగు అండ్ అలాగనే ఏనుగు పైన శివాజీ ఛత్రపతి వచ్చి మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. గణేశుడు కూడా చాలా ముంబై స్టైల్ అయితే కనబడుతున్నాడు. చాలా మంచిగా ఉన్నాడు. గణేశుడు చాలా గంభీరంగా మంచిగా అయితే కనబడుతున్నాడు. కిరీటం పైన కూడా మనకు శివలింగం అండ్ అలాగనే శివలింగం పైన మనకు పాము పడగలు అయితే వచ్చాయన్నమాట. సో ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 11 feet వరకు అయితే రావచ్చు. దీంతోనే మనకు ఆ లాస్ట్ వరకు అదే మోడల్. దాంతో కూడా మనకు కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఇక్కడ వరకు. దీంతో మనకు చాలా కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. తర్వాత మనకు షెడ్ 2లో అయితే ఉన్నాం అనమాట. షెడ్ 2లో వచ్చేసి ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంది. సింగిల్ గణేశుడు అయితే ఉన్నాడు. గణేశునికి మనకు ఇటు సైడ్ ఇద్దరు మూషికులు వచ్చేసి మనకు ఒక మూషికుడు వచ్చేసి మనకు పీ కూపుతున్నట్టు అండ్ అలాగనే ఒక మూషికుడు వచ్చేసి మనకు డోల్ కొడుతున్నట్టుగా అవైలబుల్ ఉంది. గణేశుడు అయితే మనకు సింగిల్ గణేశుడు అయితే కనబడుతున్నాడు. చిన్నగా కాలు పైన పెట్టేసుకొని సింగిల్ గణేశుడు అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న ఆర్చ్ అయితే వచ్చింది. మంచిగా డిజైన్ కూడా ఉందన్నమాట ఆర్చ్కి. సో ఇదొక మోడల్ మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 feet వరకు అయితే ఉంటాయి. దీంతో మనకు చాలా కలర్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ పంచ్ అయితే వేశారు. సో ఇలా మనకి ఇదొక కలర్ మనకు డిఫరెంట్ అయితే కనబడుతుంది. చాలా మంచిగా అయితే ఉన్నాయి. మోడల్ చాలా ట్రెండ్ అవుతాయి ఈ విగ్రహాలు. మనం చేసుకునే డెకరేషన్ మండపంలో కూడా ఈ విగ్రహాలు చాలా మంచిగా అయితే కనబడతాయి. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే కనబడుతుంది. సింగిల్ గణేశుడు కింద మనకు పుష్పం మీద మనకు గణేశుడు కూర్చొని అయితే ఉన్నాడనమాట. బ్యాక్గ్రౌండ్లో మనకు ఆర్చ్ వచ్చేసి ఆర్చ్లో కూడా పైన మనకు శివుడు అయితే కనబడుతున్నాడు. శివుడు అండ్ అలాగనే మనకు శివునికి జుట్టు అయితే మంచిగా అయితే వచ్చింది అండ్ అలాగనే పాము కూడా అయితే వచ్చింది. సో మనకు ఇలా బ్యాక్గ్రౌండ్లో మనకు శివుడు అయితే కనబడుతున్నాడు. విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 feet వరకు అయితే వస్తుంది. సింగిల్ గణేశుడు చాలా బాగుంది. దాంతో మనకు కలర్ డిఫరెన్స్ అనమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఇందాక చూపించాం కదా సింగిల్ గణేశుడు. దాంతోనే మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. అటు సైడ్ ఇటు సైడ్ ఇందాక చూపించిన దాంతో మూషికులు అయితే వచ్చారు. బట్ కానీ ఇటు సైడ్ 2 నందులు వచ్చేసి నందుల మధ్యలో మనకు గణేశుడు అయితే కూర్చోన్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్లో చిన్నగా ఆర్చ్ అయితే వచ్చింది. చాలా బాగుంది. దీనికి ఇంకా కలర్ వర్క్ అయితే అవ్వలేదు. జస్ట్ 40% వరకు అయితే అయ్యిందనమాట. సో ఇదొక మోడల్ కూడా మనకు
ఈ రాయచోట్ల అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉందన్నమాట. చాలా మంచిగా ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. గణేశుడు మంచిగా ఒక సోఫాలో కూర్చొని ఒక చెయ్యి దిండు మీద పెట్టుకొని మనకు సైడ్ కూర్చున్నట్టుగా గణేశుడు అయితే కనబడుతున్నాడు. కింద ఏనుగు కూడా వచ్చింది, చాలా మంచిగా అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 11-12 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. సో ఇలా మనకు చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు ఆల్మోస్ట్ చిన్న చిన్న మోడల్స్ అన్ని చాలా బుక్ అయిపోయినాయంట. ఇప్పుడు ఇక్కడ ఉండే సెకండ్ షెడ్లో ఉండేటే మనకు ఫస్ట్ షెడ్లో ఉండేటి కూడా మనకు కొద్దిగా ఈక్వల్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. థర్డ్ వచ్చేసి మనకు థర్డ్ షెడ్లోకి వెళ్ళిపోతే ఈ షెడ్కి బ్యాక్గ్రౌండ్లో థర్డ్ షెడ్ అయితే ఉంది. దాంతో మనకు పెద్ద పెద్ద మోడల్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. అవి కూడా చెప్పాం కదా ఇందాక మనకు ఫస్ట్ షెడ్లో చూపించినట్టే ఇదనమాట. ప్రస్తుతానికి మనకు ఎంట్రన్స్ నుంచి 2 షెడ్లు అయిపోయిన తర్వాత థర్డ్ షెడ్లోకి లోపలికి వచ్చేస్తే దీంతో పెద్ద పెద్ద మోడల్ ఉంది ఒకటి ఉంది. మనకు చాలా బాగా నచ్చింది అనమాట. మనకు ముంబైలో ఎంతో ఫేమస్ అయిన లాల్ బాకా రాజా టైప్ అయితే మనకు గణేష్ అయితే ఉన్నాడు. చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది నాకు. తర్వాత వచ్చేసి మనకు ఈ మోడల్ అయితే కనబడుతుంది. చిన్న గణేషుడు అయినా పోయిన ఇయర్ ఈ మధ్య మోడల్లో చాలా పెద్ద గణేషుడు అయితే వచ్చినాడు. ఒక 12-13 ఫీట్స్కి అదే మోడల్, బట్ కానీ చిన్నగా అయితే వచ్చిందనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి క్లారిటీగా చూపిస్తాను. ఇటు సైడ్ మనకు సింహం అయితే వచ్చింది, ఇటు సైడ్ వచ్చేసి మనకు నందీశ్వరుడు అండ్ అలాగనే మనకు ఏనుగు అయితే వచ్చింది. కింద అలల్ టైప్ అయితే వచ్చింది. మనకు దానిపైన మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు ముందర గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. గణేశునికి 6 చేతులు అయితే వచ్చాయి. చిన్న గణేశుడు అయినా 6 చేతులు 6 ప్యాక్ అయితే వచ్చాడు. ఇటు సైడ్ వచ్చేసి మనకు మూషికుడు కూడా అయితే వచ్చాడు అనమాట. సో ఇలా మనకు సింగిల్ గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో చాలా మంచిగా అయితే కనపడుతున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. దగ్గరకు ఒకసారి వచ్చి చూడండి, ఇంకా బొట్టు కళ్ళు అయితే అవ్వలేదు, చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకు చెప్పాను కదా ముంబై మోడల్లో లాల్ బాకా రాజా అని చెప్పేసి ఇదే మోడల్ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా బాగా నచ్చింది. మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా మంచిగా అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వచ్చిందనమాట. గణేష్ అయితే సూపర్గా ఉన్నాడు. ఖచ్చితంగా మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, లేదా ఫోన్ చేసి ఫొటోస్ అయినా క్లారిటీగా అయితే పెట్టించుకోండి. మీకు వీడియోలో సరిగ్గా కనరాకపోతే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనకు అటు సైడ్ ఇటు సైడ్ 2 ఏనుగులు వచ్చేసి మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకు దిండు వచ్చేసి సింగిల్ గణేష్, అటు సైడ్ కూడా మనకు దిండు వచ్చి 2 ఏనుగులు అండాలని ఏనుగు పైన మనకు దిండులో వచ్చేసి మనకు గణేష్ అయితే కనబడుతున్నాడు. గణేష్ బ్యాక్గ్రౌండ్లో చిన్న ఆర్చ్ అయితే వచ్చిందనమాట. ఆర్చ్లో కూడా మనకు ఇటు సైడ్ ఏనుగు ఫేస్, అటు సైడ్ కూడా మనకు ఏనుగు ఫేస్ అయితే వచ్చింది. సో మన గణేషునికి 4 చేతులు అయితే వచ్చాయి, చాలా బాగా కనబడుతుంది. తర్వాత వచ్చేసి మనకు సింగిల్ గణేషుడు అయితే కనబడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్లో ఫేస్ కంటే కిరీటం బ్యాక్గ్రౌండ్లో చిన్న ఆర్చ్ వచ్చేసి చిన్న గణేషుడు అయితే కనబడుతున్నాడు. సిట్టింగ్ వచ్చేసి మనకు న్యాచురల్గా కింద కూర్చొని అయితే మనకు అవైలబుల్ ఉంది. గణేషునికి 4 చేతులు అయితే వచ్చాయి. పైకి వచ్చేస్తే కిరీటం బ్యాక్గ్రౌండ్లో చిన్నగా ఆర్చ్ అయితే వచ్చిందనమాట. సో ఇది ఒక మోడల్ కూడా మనకు సింగిల్ గణేషుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. ఇది పై వరకు వచ్చేసి ఒక 11-12 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. సో ఇందాక చెప్పాను కదా లాల్ బాకా రాజా మోడల్ అని, దాంతోనే మనకి ఇవన్నీ కలర్ డిఫరెన్స్ అనమాట. ఇదొక మోడల్ అంటే అదొక కలర్ డిఫరెన్స్, తర్వాత ఇదొక కలర్ డిఫరెన్స్, ఇదొక కలర్ డిఫరెన్స్, తర్వాత వచ్చేసి మనకు ఇదొక కలర్ డిఫరెన్స్. మనకు చాలా బాగా కనబడుతున్నాయి, చాలా కలర్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా మనకు ఇక్కడ పంచ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో కొట్టేసి బాడీ కలర్ కూడా కొద్దిగా డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చారు, చాలా బాగా కనబడుతుంది. దాని తర్వాత వచ్చేసి మనకు గణేశుడు ఇదొక మోడల్ అయితే కనబడుతుంది. నంది మీద మనకు గణేశుడు అయితే కూర్చోన్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్లో మనకు చిన్నగా డోల్ టైప్ అయితే వచ్చింది. సో మనకు నందీశ్వరుడు పైన మనకు గణేశుడు కూర్చొని అయితే అవైలబుల్ ఉన్నాడు. పైన వచ్చేసి మనకు పాము పడగలు అయితే వచ్చాయి. గణేశుడు మనకు బ్యాక్గ్రౌండ్లో ఏం ఆర్చ్ ఇది లేకుండా కిరీటం బ్యాక్గ్రౌండ్ చిన్నగా ఆర్చ్ వచ్చేసి మంచి డిజైన్ అయితే వచ్చింది. చెవులు కూడా చాలా డిజైన్ అయితే ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ వరకు చాలా పెయింటింగ్ వరకు అయితే ఉంది. ఒక 30% పెయింటింగ్ వరకు అయితే ఇంకా బాకీ ఉంది ఈ మోడల్కి. సో ఇది ఒక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. ఇదే మోడల్లో మనకు చాలా కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఇదొక కలర్ డిఫరెన్స్ అండ్ అలాగనే ఇదొక కలర్ డిఫరెన్స్. సో ఇలా మనకు ఇదొక మోడల్ కూడా మనకు చాలా కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ లాల్ బాకా రాజు అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఒకసారి ట్రై చేయండి, ఆ విగ్రహం చాలా బాగుంటుంది. మనం చేసుకునే డెకరేషన్లో మనం పెట్టుకునే స్టేజ్లో చాలా బాగుంటుంది. తర్వాత ఇందాక చెప్పాను కదా అదే మోడల్లోనే మనకి ఏమంటే కలర్ డిఫరెన్స్ అనమాట. తర్వాత వచ్చేసి మనకు అటు సైడ్కి వెళ్ళిపోతే సింగిల్ గణేశుడు అయితే ఉన్నాడు అండ్ అలాగనే మనకు ట్రిపుల్ ఫేస్ గణేష్ కూడా ఉన్నాడు అనమాట. చూసేయండి ఇటు సైడ్కి ఒకసారి. సో మనకు గణేష్ వచ్చేసి మనకు సింగిల్ బాడీ అయితే వచ్చింది, కానీ ఫేసులు మటుకు 3 ఫేసులు అయితే వచ్చాయి. కిరీటం కూడా గోల్డ్ కలర్ అయితే చూసారు కదా ఎంత డిజైన్ ఎంత మంచిగా కనపడుతుందో. బ్యాక్గ్రౌండ్లో చిన్న కలర్ ఆర్చ్ అయితే వచ్చింది, దానికి డిఫరెంట్ కలర్ అయితే చేశారు. సో ఇది ఒక మోడల్గా మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. సింగిల్ గణేశుడు చాలా బాగా కనపడుతున్నాడు. 3 ఫేసులు అయితే వచ్చాయి స్వామివారికి. సో ఇది ఒక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. దీనిలో మనకు చాలా కలర్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి. ఇందాక చూపించాను కదా మనకు సింగిల్ గణేశుడు మనకు బ్యాక్గ్రౌండ్లో చిన్న ఆర్చ్ వచ్చేసిందని చెప్పేసి, అదే మోడల్ మనకి ఏమంటే కలర్ డిఫరెన్స్ అనమాట. ఇటు సైడ్కి వచ్చేస్తే మనకు సింగిల్ గణేశుడు అయితే కనపడుతున్నాడు. మనకు గణేశునికి పంచ మీద మనకు చిన్న డిజైన్ అయితే వచ్చింది. చూసారు కదా ఇక్కడ మోకాల దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ చిన్న డిజైన్ అయితే వచ్చింది. కింద మనకు ఒక చిన్న ఫ్లవర్ టైప్ డిజైన్ అయితే వచ్చింది. దాని మీద మనకు గణేశుడు కూర్చొని అయితే ఉన్నాడు.
సింగిల్ గణేష్ అయితే ఉన్నాడు, చాలా బాగా కనపడుతుంది. ఇంకా బొట్టు కళ్ళు చాలా బాగా అయితే ఉంది అనమాట. దీంతో మనకు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 feet వరకు అయితే రావచ్చు. దాంతో మనకు కలర్ డిఫరెన్స్ కూడా ఇవన్నీ. సో ఇదొక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉందన్నమాట. సో ఒకసారి ఫోన్ చేసి డీటెయిల్గా అయితే కనుక్కోండి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు చాలా రేటు కూడా చాలా వాల్యుబుల్ అయితే ఇస్తా అని చెప్తున్నాడు. ఆలస్యం ఎందుకు, ప్రస్తుతానికి అయితే మనకు అన్న సెట్లో ఉన్న విగ్రహం ప్రతి ఒక్కటైతే నేను కవర్ చేశాను. ఇక్కడ ఉండే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అన్నలాగానే ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎవరికైనా విగ్రహాలు నచ్చింటే ఒకసారి వచ్చి విజిట్ చేయాలంటే లొకేషన్ వచ్చేసి విజిట్ చేయండి. లేదా డీటెయిల్స్ కనుక్కోవాలంటే మోర్ డీటెయిల్స్ కోసం ఆ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి అయితే, అంటే డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. అలానే కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడు మన పేజ్ని కూడా ఫాలో చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. అలానే మన పేజ్ని కూడా ఎవరైనా ఇంకా ఫాలో చేసుకోకుంటే ఫాలో చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.